ఇక దేశమంతటా కూడా బుర్కా వివాదం తలెత్తబోతుంది. హిందువులలో ఉన్నటువంటి అసక్తత, అసమర్థత నేను ఇంతకుముందు కూడా ప్రశ్నించాను. మంగళసూత్రాలు తీసేయండి, లేకపోతే చేతులకి ఇట్లాంటి ఇది ఉంటే కనుక దారాలు తీసేయండి, చెవి పోగులు తీసేయండి, గాజులు తీసేయండి, మెళ్ళో ఏమీ ఉండటానికి వీల్లేదు అన్నటువంటిది హిందువులది. అదే సందర్భంలో ఇట్లా నెత్తిన పళ్ళు వేసుకుని వస్తే కూడా తీపించేస్తారు. తలకాయకి జడలో పూలు కానీ ఇట్లాంటిది ఏమీ ఉండకూడదు, పిన్నులు కానీ ఏమీ ఉండకూడదు. అసలు వాటిట్లలో ఏం కాపీ ఉంటుందో తెలియదు, అయినా సరే చేస్తున్నారు. హిందువులు ఎవ్వరూ నోరు మెదపలేదు. అప్పట్లో కర్ణాటకలో సృష్టించిన వివాదం ఉంది కదా, రోజు యూనిఫామ్లో వెళ్తూ పర్టిక్యులర్గా పరీక్ష రాసే రోజున ఇదే వీళ్ళందరూ అనుకుని ఎస్టీపీఎఫ్ఐ కలిసి మేము కాలేజీకి బురకాలతోనే వస్తామని, బురకాలతో అట్లా రావడానికి కుదరదని కాలేజీ అన్నందుకు కాలేజీకి రాకుండా, ఆ పైన ముస్లిం ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదా, వాళ్ళ దుస్తుల్లో వచ్చి వాళ్ళు చదువుకుంటే తప్పేంటి అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చి దాంతో గెలిచారు కదా కర్ణాటకలో. ఇప్పుడు అదే కాన్సెప్ట్ నీట్ పరీక్షలకు సంబంధించి రిస్ట్రిక్షన్స్లో బురకా కూడా ఉంది. అసలు అంటే మామూలుగా వెళ్ళాలి అని ఉంది, బట్ మా బిడ్డ బురకాతోనే వెళ్తుంది, కావాలంటే విడిగా చెక్ చేసుకోండి అంటూ ఒక ముస్లిం అతను అజ్మీర్లో రాజస్థాన్లో గొడవకి దిగాడు. మహమ్మద్ అలీం అనేటటువంటి ఆయన ఎన్టీఏ ఈ రూల్ పెట్టింది, బట్ వదిలిపెట్టాల్సిందే అన్నటువంటిది. నా కూతురు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన తర్వాత బురకా కోసం ఆపేస్తారా, హిజాబ్ కోసం ఆపేస్తారా? जब एनटीए ने ये रूल बनाया है तो इनको अलाउ करना पड़ेगा, नहीं तो मेरी बेटी बगैर बुरके का एग्जाम देने नहीं जाएगी। इसकी 3 साल से ये तैयारी कर रही है। 3 मई को मेरी बेटी ने एग्जाम दिया है, बुरके के साथ ही दिया है। हाँ, और रोल 18 में ये बात लिखी हुई है कि आपका जो रिलीजियस है, जो लिबास है, उसे पहन के आप जा सकते हो। ये इनकी अपनी मर्जी है। हमने इनको कहा कि आप किसी लेडीज स्टाफ को बुला के पूरा चेक करा लो, बुरका उतरवा लो अंदर ले जाके पर्दे के साथ। सबसे बात हुई है, ये कह रहे नहीं हम नहीं कर सकते, बस नहीं, या तो हमारी बच्ची एग्जाम जाएगी जिसके देने जाएगी, वरना हम ऐसे नहीं जाएंगे। हम बताया उनको, सुनने को कोई तैयार नहीं। ఇప్పుడు దేశవ్యాప్త ఇష్యూ చేస్తారు, బురకాలు ధరించి పరీక్షలకు అనుమతించాల్సిందే, ఇది మా మత విశ్వాసాల్లో జోక్యం అన్నటువంటి పాయింట్ రైట్ చేస్తారు. తద్వారా ఒక కొత్త సబ్జెక్టు రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కోసం వీటికి వచ్చినట్టు కనబడుతోంది.